ముందు గురుడికి చెప్పాలి. ఈడేంట్రా ఇట్లా పరిగెత్తుకొస్తున్నాడు? గురు మాటి మాటికి గుద్దేస్తాడు గురు. అది మీకు చెప్పడం బెస్ట్. బ్రదరు బ్రదరు నువ్వు ఇక్కడున్నావా? నీకోసం తండాంత వెతికేశాను. బ్రదరు నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ వాళ్ళంతా చెదిరిపోయారు. చివరికి ఒకే ఒక్క బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది. వెంటనే అమ్మాయిని నా నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది. కాబట్టి నా గుండె చప్పుడు విను లౌడప్ అంటోంది. నా కన్రపు సౌండ్ విను లౌరెప్ అంటున్నాయి. ఇక నా వల్ల కాదు. వెళ్ళి వెంటనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఎప్పుడు స్పీడే అయితే స్లో అయిపోమంటావా? అప్పుడు ఎవడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు. అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? నువ్వు ఏమీ చెప్పొద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు గాని మగవాడు మాత్రం నోరు జారకూడదు. ప్రేమ విషయం ప్రేయసికి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. కర్మ కాలిని లవ్ మ్యాటర్ ఫెయిల్ అయిందనుకో, స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు. ఇదిగో నీ లైఫ్ తెలకట్ అయిపోతుంది. కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్. మరి నేను ఆ అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా? చూడు బ్రదరు, ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది? అమ్మాయిని ఏడిపించని వాడిని, బుద్ధిగా చదువుకునేవాడిని, నలుగురికి మంచి చేసేవాడిని, నలుగురితో మంచిగా ఉండేవాడిని. అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు. ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుంది. నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది. కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి, నీ మీద మనసు పారేసుకుంటుంది. అర్థమైపోయింది. అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను. ఈ కాలేజీనే మార్చేస్తాను. మొదట పెడతా జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను. ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను. పని చేయరా భయ్యా? ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా. రే కానిరా. బుద్ధున్నారా మీకు? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్. సిస్టర్సా? మమ్మల్నా? అవును, ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్. భయ్యా అంత మాట అనుకో భయ్యా. ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట అన్నావంటే చంపేస్తాను. వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా. తల్లే పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో భయ్యా. అయితే పెళ్ళేంత వరకు చెల్లిని, పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి. ప్రతిజ్ఞ చేయండి. భారతదేశము మా మాతృభూమి. భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్, లేడీస్ మా సిస్టర్స్. ఒక్క నా లవర్ తప్ప అనండి. భలే మారిపోయాడే. అవునే. లెట్స్ గో. కన్ఫ్యూజ్ అవుతున్నాం. దిస్ ఇస్ మార్చ్. ప్రతిదీ క్రమశిక్షణతో చేయాలి. ముందు మనం గురువులను గౌరవించాలి. మాకు చించడం తెలుసు కానీ గౌరవించడం తెలీదే. నోరు మూసుకున్నా వెనకేరా, లేకపోతే నేను చించుతా. డొక్క మాస్టర్, వీళ్ళేంటండి మళ్ళీ కొట్టడానికి వచ్చినట్టున్నారు? పారిపోదా పదండి సార్. ఏం పర్లేదు ఆగండి సార్, వీళ్ళ ఫోర్స్ చూస్తుంటే మన బాడీలో ఒక ఎంకో లేకుండా కొట్టేటట్టున్నారు. పారిపోదా పదండి. చూసుకుంటాను, మీరు ఆగండి. ఏం పర్లేదు ఆగండి. మాస్టారు, వీడేంటి నా కాళ్ళు పట్టుకున్నాడు? కొంపదీసి నా కాళ్ళు లాగేస్తాడండి. నాయనా, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. దయచేసి నా కాళ్ళు పట్టుకోకు, నన్ను క్షమించు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు, నువ్వేనా పాడింది? అవును సార్, నేనే పాడాను సార్. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్. ఆశీర్వదించండి సార్. ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు. అప్పటికి అలా స్టన్ అవుతారేంటి? అలాగే, ఆశీర్వదిస్తాను. తీయండి పనుల పని. నాకు కూడా దండం పెట్టరా, ఆశీర్వదిస్తా. శీఘ్రమే 302 ప్రాప్తిరస్తు. అదే శుభం. మై డియర్ క్రిమినల్స్, సారీ స్టూడెంట్స్, ఇన్ క్రిమినల్ కోడ్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్. నేల టికెట్ తీసుకుని అవార్డు సినిమా చూసినంత ఇబ్బందిగా ఉందిరా. మనం వినలేం గాని వెళ్దాం పదండ్రా. కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు. వాడు లెసన్ బిజీలో ఉన్నాడు, మనని పట్టించుకునేటట్లేడు. వెళ్దాం పదండ్రా. రేయ్, మీరెక్కడికి రా? ఓ, నీ బదులు ప్యూన్కి వస్తాడు గానీ కూర్చోండి. సత్య ఎంత మారిపోయాడే. అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.
వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ 299, 300 అండ్ 302 బాగా స్టడీ చేయాలి. లోపల ఎంత ఉంటుందో 10,000, 15,000, 20,000.